ఒకానొక రోజున ఈ మనుషుడు దేవుని ద్వారా అనుభవించాడు, గొప్ప సంతోషం అనుభవించాడు. ఈ మనుషుడికి మాత్రమే కాదు కానీ ఇక్కడ కూర్చున్న మనందరూ కూడా ఈ మనుషుడి వలె మేలు పొందాం మనం. కనుకనే మనము ఈ స్థలానికి రాగలిగినాం. ఈ గ్రహింపు ఉంటేనే ఆరాధన చేయగలం మనం. 5వ వచనంలో అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు పడి ఉండెను. జబ్బు కలిగిన వాడు, వ్యాధి కలిగిన వాడు. 38 ఏళ్ళు ప్లస్ 20 ఎంత వయసు అంటే 60 కావచ్చు, 50 కావచ్చు, అందుకంటే ఆ మధ్య ఉంటుంది ఇతని యొక్క వయస్సు. వాళ్ళకి అప్పుడు తెలిసింది బెతెస్దా కోనేరు వద్ద, బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు, అక్కడ రోగులు జబ్బుకుంటూ వాళ్ళు స్వస్థత పొందుతున్నారు అని విన్నారు. అమ్మా నాన్న తీసుకొచ్చి ఉంటారు, లేకపోతే బంధువులో ఎవరో కొంతమంది తీసుకొని వచ్చి ఉంటారు. బహుకాలముగా అక్కడ పడి ఉన్నాడంట. అయితే నిజానికి బెతెస్దా అనబడిన కోనేరుకు బెతెస్దానికి అంటే కనికరపు ఇల్లు అని అర్థం. కనికరపు ఇల్లు అని అర్థం, ఆశ్చర్యకరమైన ఇల్లు అని అర్థం. బెతెస్దా అంటే పేర్లు గొప్ప, ఊరు దెబ్బ. చాలా పేర్లు ఎంత లవ్లీగా ఉండాలని చూస్తామో మనకు కానీ మన పిల్లలకు కానీ, ప్రీమిగా ఉండాలని చూస్తాము, వెతికి వాళ్ళకి పెడతాం. నేతి బీరకాయలో నేతి వలె నెయ్యి ఉండదు. నేతి బీరకాయలు పేరు మాత్రం గొప్ప. అయితే అలాగే మనం పెట్టుకున్న పేర్లు కూడా ఉంటాయి. ఇక్కడ ఇది కనికరపు ఇల్లు లేక ఆశ్చర్యకరమైన ఇల్లు బెతెస్దా అంటే. కానీ అనేకులు కనికరింపబడుతున్నారు, కానీ ఈ మనుషుడికి మాత్రం అట్టి కృప దొరకలేదు, మేలు జరగలేదు. ఎందుచేత ఆ మనుషుడు అలా ఉన్నాడు, పడి ఉన్నాడు? మాట్లాడాలి మీరు. ఎందుకు పడి ఉన్నాడు అక్కడ? ఏ వ్యాధి? ఓచ, కాలు, చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు. ఆ ఎరమ పార్క్ దగ్గర ఆ నీళ్ళు అమ్ముతారు. వాటర్ ఫౌంటైన్ ఉంది అక్కడ. ఫౌంటైన్ అంటారు దాన్ని, ఏమంటారు? ప్యూరిఫైయరా దాన్ని ఏమంటారు? ఓకే, నీటిని శుద్ధి చేసే మిషన్ ఉంటుంది అక్కడ. అతనికి రోజుకు 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తారేమో. కన్యకా పరమేశ్వర్ అంటాం కదా, ఆ వర్గం. కన్యకా పరమేశ్వర్ అంటే తెలీదా? తెలుసుకోండి తర్వాత. ఆ దేవతను పూజించే ఒక కుటుంబం ఉంటుంది, కాముట్లు. వాళ్ళే పూజిస్తారు. వాళ్ళు పాపం దయదలిచి 10 రూపాయలు 15 రూపాయలకు ఒక ఓచకాలు, ఒక చెయ్యి మాత్రం అవుట్, అతనికి కాలు కూడా. అంతకంటే ఎక్కువ కోట్లాది ఆస్తి ఉన్నా దానం చేసేవారు అందరూ ఉండరు, కొందరే ఉంటారు. శతాధిపతి కొన్నేలు వలె ఉంటారు కొంతమంది, దాతృత్వం కలిగిన వాళ్ళు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఆ మనుషుడికి, నేను చూసిన మనుషుడు ఆ పార్క్ దగ్గర ఒక చెయ్యి ఒక కాలు అవుట్ది, అలాగే మేనేజ్ చేసుకుంటున్నాడు. పొట్ట కొరకు బహుశా భార్య ఉండుంటుంది, పిల్లలు కూడా ఉండుంటారు. అతను బతకాలి. ఇతనికి అయితే 2 చేతులు 2 కాళ్ళు పనిచేయవు. ఈజ్ అనేబుల్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. పాప రోగం ఉన్నవాడు కూడా ప్రతి వాడు అలాగనే పడి ఉన్నారు. ఇతనికైతే కాళ్ళు చేతులు పనిచేయవు. ఓచ కాళ్ళు చేతులు కలిగిన వాడు, ఈ మనుషునికి నిలువెల్లా పాపమే.
కొన్ని భాగాలే, చేతులు కాళ్ళు పనిచేయవు. మనకైతే వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. అవునా? విషగ్రంథుల. కాబట్టి ఈ పెదవుల్లో నుంచి ఏమొస్తుంది? పాము ఊదుందంటారా? అనరా? ఎవరు మాట్లాడండి? ఇగో ఆ బిడ్డగా తెలిసింది. పాము ఊదిందంటారండి. అది విషం చిమ్ముతుంది మనుషుల మీద, అలా అలా కక్కుతుంది విషం. మంత్రం వేస్తారు, తర్వాత పాము ఊదిందంటారు, పాము ఊదిందంటారు, మంత్రాలు వేస్తారు. ఈ మనుషుడు కూడా ఊతాడు, నీకు చావు రాను. విషగ్రంథులు ఉంటాయి కదా, ఆయన మాత్రం ఆ నోరు స్వచ్ఛమైంది. ఈ ప్రజలు, ఆ పెదవులు ఎలా ఉన్నాయి తెలిసి, ఈ ప్రజలు నో ఆయన అన్నాను నేను. మాస్టర్ మీరు ఎక్కడున్నారు? బ్యాంకులో ఉన్నాను. ఫస్ట్ ప్లేస్ కొట్టేయాలనుకుంటున్నా బైబిల్ చదివేటప్పుడు. ఆయన నోట ఇట్లాంటి గ్రంథులు లేవు. అంతటి బాధాకరమైన పరిస్థితుల్లో సహితము ఈ ప్రజలు అన్నాను నేను కదా, ఈ ప్రజలు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలీదు. అది ఏం గ్రంథులు ఉన్నాయి నోట్లో? దీవెన ఉంది. నీవు దేవుని బిడ్డవైతే, నీవు హింస గుండా వెళ్ళినప్పుడు, నీకు ఒక ప్రాధాన్యత లేనప్పుడు నువ్వు దేవుని చూపించాలి, కానీ నువ్వు మనుషుడిగా పశువుగా మారకూడదు. ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఆయన్ని పోలే విషగ్రంథులు లేవుగా మన దాంట్లో నోట్లో. కాబట్టి ప్రియ సహోదరి, ఇక్కడ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నాడు, బహుకాలంగా పడి ఉన్నాడు. కానీ భూమి మీద ఏ శక్తి కూడా అతనికి సహాయము చేయలేదు. సహాయము చేయలేదు. ఈ భూమండలం మీద ఏ మనుషుడును సహాయం చేయలేదు. అయితే ఒకటి మర్చిపోకూడదు మనం, దీనులను దేవుడు ఒక ఆయన ఉన్నాడు, దీనులను ఉద్ధరించే దేవుడున్నాడు. దీనులను నీవు నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి మనసు నిలపగలిగితే, కొడుకు మీద మనసు పెట్టకు, నువ్వే నష్టపోతావు, చాలా నష్టపోతావు. ఏం చెప్తాను? ఏమన్నాను ఇప్పుడు? ఎస్, నీవు దీనుడు అయితే, బైబిల్లో ఎంతమంది లేరు ఇలాంటి పరిస్థితులు? ఆడవ, స్త్రీలు, సహోదరులు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎంతమంది లేరు? దేవుడు ఆకాశం నుండి నీ కొరకు వస్తాడు. ఏ మంటపం దగ్గర ఎంతమంది లేరండి? ఎందుకు ఈ జ్ఞాపకం చేసుకున్నాడు? నిస్సహాయ స్థితిలో బహుకాలంగా అక్కడ పడి ఉన్నాడు, ఎవరునూ సహాయం చేయట్లేదు. కాబట్టి దేవుడు దృష్టించాడు, కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఆ దేవుడు అదే స్థలానికి వచ్చినాడు. 6వ వచనం చదువు. అవును, ఆయనుడు జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర తన బ్రతుకులో 50 లేక 60 సంవత్సరాల నుంచి పడి ఉన్న దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఆ మనుషుడిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు స్వస్థబడ
గోరుచున్నావా అంటే ఉద్దేశం ఏంటి? ప్రభువు కదా ఆయన, దేవుడు కదా ఆయన. అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని. అక్కడ కూడా దీనంగా బహుకాలంగా ఉన్నాడు. ఇంచుమించు 38 సంవత్సరాలు అక్కడ. ఊహించండి, కొంతగా ఒకసారి ఊహించండి. మనం ఒక పని కొరకు 38 సంవత్సరాల నుంచి కనిపెడతాం మనం. 40 సంవత్సరాలు, 38 అంటే 40 అందాం, రౌండ్ ఫిగర్. వెయిట్ చూస్తామా? గర్భఫలం లేకపోతే ఎదురు చూస్తావు నువ్వు ఇన్ని సంవత్సరాలు? ఉద్యోగం లేకపోతే ఎదురు చూస్తావు నువ్వు? చికాకు పడిపోతాం. ఆ లోతు భార్య వలె ప్రవర్తిస్తాం. దుర్బోధ చేస్తాం ఇతరులకి. దేవుణ్ణి నమ్ముకున్న అతను కష్టాలు ఎక్కువైపోయినాయి అంటారు బుద్ధిహీనులు కొంతమంది. దేవుని ఎరగని స్త్రీలు పురుషులు అలాగంటారు. పాపం తెలియలేండి, తెలియక అంటారు అన్నమాట. అప్పుడప్పుడు మిడిమిడి జ్ఞానంతో మందిరానికి వచ్చి వాళ్ళు ఇలాగున. కానీ ఎంత దీనత్వంతో ఇంకను ఓపిక. మీరు ఆలోచించండి ఒకసారి, ఎంతటి ఓపిక ఉంది అతనికి. ఎక్కడ తెలిసింది మీకు ఓపిక? ఎక్కడ తెలిసిందండి? ఏ వాక్యంలో ఉందో చెప్పండి. బైబిల్ మీ దగ్గర ఉంది. ఏ వాక్యంలో ఉంది ఓపిక? త్వరగా చెప్పాలి మీరు. అబ్బా, ఇక్కడేనండి, ఇక్కడే చదువుకున్న దాంట్లోనే చూడాలి. ఆయన యొక్క దైవికమైన, ఆయన యొక్క దీనత్వం మనం చూస్తాం. 7వ వచనంలో, అయ్యా, 7వ వచనం, ఆరోగ్య అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లో దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే. ద వే ఇన్ విచ్ ఈజ్ ఆన్సరింగ్ టు ద అనదర్. ఆ మనుషుడే, మాట్లాడే మనుషుడు ఎవడో తెలీదు. నేనే కనుక అక్కడ ఈ మనుషుడు యొక్క స్థానంలో ఉంటే, చాలా కొంతమందికి విసిగి వేసారిపోయిన వాళ్ళకి చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట అండి. స్వస్థపడగొర్చున్నావా? ఏమయ్యా, నా బతుకుని తెలీదా? ఎందుకు వచ్చానో మీరు చూస్తున్నారు కదా, ఎందుకు అలాగ నన్ను విసిగిస్తావు నువ్వు అనాలి. ఈ మనిషి నాలాంటి వాడైతే అలా అంటాడు. ఆయన మాట్లాడే వ్యక్తి ఎవరు? దేవుడు, దేవదేవుడు. ఆయన ఎవరో తెలియదు ఇతనికి, తెలుసా? నో, మనుషుడిగా వచ్చాడంతే. ఎందుకు విసిగిస్తావయ్యా నన్ను నువ్వు కూడా? మానవ బుద్ధిది. కొంచెము కూడా భరించం మనం. నొప్పి కలిగినప్పుడు, అన్నయ్య గారు ఏంటి ఆ మాట అన్నారు మీరు? మరలా 2వ, 3వ ఫోన్ వస్తుంది నాకు, అన్నయ్య గారు ఇలాగన్నారేంటని. నన్ను చాలా బాధించింది మాట. భరించలేవు. పోనీలే, అన్నయ్య మనసు ఏముందో అనుకోం మనం. ఇక్కడ మాత్రం మంచి హృదయంతో మాట్లాడి ఉంటారు అని అనుకోం మనం. వెంటనే ఫోన్ వచ్చేస్తుంది. నువ్వు ఒక్కదానివే కాదు, మందిర్లో చాలామంది ఉన్నారు. ఎవరు బట్టి వాళ్ళే నేనా అంటున్నారు. ఇక్కడ మేలు పొందాలంటే మనం సహించే వ్యక్తులుగా, ఎదురు చూసే వ్యక్తులుగా, ఓపిక కలిగి ఉన్న వ్యక్తులుగా. ఒకళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు మందిరంలో, యవనస్తులు కూడా అలాంటి వాడు, మూసినా కానీ తుడుచుకునేవాడు. రక్షింపబడ్డవాడు సుమా, అందరూ కాదు. కాబట్టి ఇక్కడ ఆయన సమాధానం చెప్పే విధం నాకు, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లో దించువాడు ఎవడునూ లేడు నాకు, నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను.
ఆయన దీనత్వముగా, దీనుడిగా. చెవిటి వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుందంట. అంటే అంగవైకల్యం ఉన్నవాళ్ళకి కోపం కూడా ఉంటుందంట. హ్యాండిక్యాప్డ్ అంటాం కదా, వాళ్ళకి కోపం కూడా ఎక్కువ ఉంటుందంట అని విన్నాను. అందరికీ ఉండకపోవచ్చు, అది సాక్షిస్తుంది మా సహోదరి. ఈయనకి చచ్చు పడి ఉన్నాడు, నో యాంగ్రీ. కాలం గడిచే కొలది ఆ దాసుడు, అయ్యా మీరు నాకేమిస్తే కానీ, ఏమిస్తే ఏమి నా అక్కడ దీనత్వం ఉంది ఆయనలో కూడా, తెలుసా? మీరు నాకేమిస్తే కానీ, ఏమిస్తే ఏంటి? కోపం చూపించట్లేదు. నీకుందా, మనకుందా? ఇది కొంచెం వెయిట్ చేద్దాం. అతని యొక్క స్వభావం తనకు మేలు చేసింది. 8 చదువు. ఇది కావాలో మనకి. యేసే నీ దగ్గరికి వచ్చాడు, ఆయన ఎవరో తెలీదు. ఈ హిమ్సెల్ఫ్ గాడ్ మన ఇంటికి వస్తాడండి. ఆ స్త్రీ ఏమనుకుందో తెలుసా? బైబిల్లో ఉన్న ఒక స్త్రీ చివరగా నేను నా కొడుకు ఇవి తిని చివరిసారిగా తలుసుకుని చచ్చిపోవాలనుకుంటున్నామయ్య బాబు. అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంతమంది విధవరాళ్ళు ఉంటే నీ ఇంటికి ఎందుకు పంపించాడు? నీవేమైనా ఉపయోగించుకుంటావేమని. ఎంతమంది విధవరాళ్ళు లేరు? మనము దేవుని పిల్లలుగా రోజులు గడిచే కొలది ఇలాంటి లక్షణాలు కూడా పెంపొందించుకోవాలండి. ఇక్కడ అద్భుతం జరిగింది. పరుపెత్తుకుమని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొంది తమ పరుపునెత్తుకుని ఎక్కడ ఉన్నాడు? మళ్ళా వెళ్ళి కనిపించాడు. ఎక్కడ కనిపించాడు తెలుసా? 14వ వచనం. కాబట్టి ఎందుకున్నాడు దేవాలయంలో? ఈ పాట పాడు. దేవుని కీర్తించేదాము పుత్రుని నామమందు, దేవుని కీర్తించేదాము దైవపుత్రుని నామమందు. ఈ పాట పాడుతూ వెళ్ళాడు అక్కడికి. ఆరాధించడానికి వెళ్ళాడు, అర్పించడానికి. ఆదివారం అంటే చాలామంది పొట్ట కొరకు పట్టు పరుగులాడతారు. పనిని బట్టే వాళ్ళు రారు. ఒక ఆవిడంటది, అంకుల్ గారు నా గురించి మీకు అసలు తెలుసా? నేను పొరపాటును కూడా ఏ చర్చికి వెళ్ళను, మన చర్చికి కూడా రాను. నెలకి 2 నెలలకోసారి వస్తారట. అది ఆవిడ యొక్క గొప్ప భక్తి చాటుకుంటుంది నా దగ్గర. అవునమ్మా నువ్వు చాలా మంచిదానివని, నీ భక్తి గొప్పదని కూడా నాకు తెలుసు. ఇక్కడ యేసు దేవాలయంలో వారిని చూసినాడు, దౌర్భాగ్యస్థితిలో చూసినాడు. ఎక్కడ చూశాడు? కృతజ్ఞత కలిగి మందిరానికి వచ్చిన సమయంలో కూడా చూసినాడు. ఈ అధ్యాయంలో ఈ మనుషుడి గురించి రాయటం ఏంటండి? ఈ 5వ అధ్యాయంలో ఇంకా శ్రేష్టమైన సంగతులు లేవా దేవునికి? అతనిలో ఉన్న విశిష్టమైన గుణాలు అక్కడ మాత్రం కాదండి, తనలో ఉన్న విశిష్ట గుణాలు మనమును కలిగి ఉండి ఆరాధన చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. మనమును కలిగి ఉండాలి. పాప రోగం నుండి విడుదల పొందకుండా పడి చచ్చి ఉన్న మనలను బహుకాలముగా కులము చాటున మతము చాటున ఆయా దౌర్భాగ్యమైన పరిస్థితుల మధ్య
శరీరానికి దురలవాట్లకి అమ్ముడైపోయిన మనలను దేవుడు పడి ఉన్న దుస్థితిలో ఉన్న మనలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా అడిగిన ప్రభు మనల్ని కూడా దర్శించాడు. నీ యొక్క స్థితిగతులను చూసి మీ ఇంటికి వచ్చాడు అనుకుంటున్నారు. దర్శించాడా? మిమ్మల్ని రక్షించాడా? మన స్థితిగతులను చూసి ఊరి వాళ్ళు ఎవరైనా గౌరవిస్తారా? వీధి వాళ్ళు ఎవరైనా మనల్ని అత్యున్నతంగా ఎంచుతారా? ఎరా పోరా అంటారేమో మనల్ని. వీధిలో కూడా అంతే, ఊరిలో కూడా అంతే. కానీ ఆకాశం ఉందన్న దేవుడికి నీ ఇంటిని దర్శించాలని అనుకున్నాడు ఆయన. పడి చెడిన మనలను, ఈ దుస్థితిలో ఉన్న మనలను, నన్ను ఆయన రక్షించటానికి మంచి కొంచెము కూడా నివసించిన శరీరం గల నన్ను రక్షించటానికి ఆయనకి ఇష్టమైంది. కనుక మీ అందరితో పాటుగా నేను తగుదనమ్మా అని మందిరానికి వచ్చాను ఈరోజు. నాకు పక్షాన నా పాప రోగము, దేవునికి ఒక పేరు ఉంది, యెహోవా రాఫా అనే నామం కలిగిన వాడు ఆయన. అనగా యెహోవా స్వస్థపరిచువాడు. రోగము, శరీర సంబంధమైన రోగమును తీసివేస్తాడు. పాప రోగాన్ని కూడా రెండంతల మేలు పొందాడు ఈ మనుషుడు. 14వ వచనంలో వాని చూచి ఇదిగో స్వస్థత పొందుతీవి, మరేకు కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపం చేయకుము. కాబట్టి పాపం మీద కూడా జయమిస్తాడు. మనకి పాపం నుండి విడుదలిచ్చాడు. పాపములు క్షమించే అధికారం వీడికి ఎవడిచ్చాడు? వడ్లవాని కుమారుడికి అంటారు ఆ మనుషులకి అర్థం కాక. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము, ఆ సత్యముని ఎరగక వాళ్ళు వీడెవడు పాపానికి తీసివేసేవాడు మన ప్రభు. వాళ్ళకి అర్థం కాలేదు, కానీ దేవుడు మనల్ని దర్శించాడు. బహుకాలంగా పడి ఉన్న, చెడి ఉన్న మనలను, ఎంత గొప్ప భాగ్యం అండి దేవుడు మనల్ని దర్శించడం అనేది. ఒక ఎమ్మెల్యే రాడండి, వీధిలో వెళ్ళి ఉంటాడేమో 2 చేతులు దండం పెట్టుకుంటా ఓటు అడగటానికి. మరి ఇంకోసారి ఎప్పుడు వస్తాడా నీ ఇంటికి? మీ వీధిలో కూడా రాడు. అప్పుడు దండం పెట్టుకుంటూ వెళ్ళాడు. 1000 దండాలు పెట్టినా కానీ ఎవడు రాడు. ఆ ఇంటికి వెళ్ళి 1000 దండాలు పెట్టినా రాడు, వీధిలోకి రాడు. ఇది మన యొక్క తీరు, లోకం తీరు. మన దేవుడైతే ఇదిగో తలుపు వద్ద నిలిచండి తడతాడు ఆయన. నీవు మంచం మీద లేవలేనప్పుడు, మంచం మీద కూలబడిపోతానంటాం కదా మనం. కూలబడిపోయినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు నిన్ను. కూలబడిపోయినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హాస్పిటల్కి పాలైనప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. మనల్ని దర్శిస్తాడు. ఆయన మనల్ని దర్శించాడు. మొదటి హేతువు మనం ఆరాధించడానికి, పాపరోగంతో పడి ఉన్న మనల్ని, బహుకాలంగా పడి ఉన్న మనలను ఆయన స్వస్థపరిచాడు. స్వస్థపరచడానికి మాటలతో కాదు. He himself died for us. అమ్మా బాబు, అమ్మా నాన్నని రాస్తారు దేట్ల మీద, బళ్ళు మీద, ఇంటి మీద అమ్మా నాన్నని. దేవుడి పిల్లలు ఎప్పుడు అమ్మా నాన్నని రాయకండి. క్షమించండి మీరు నన్ను. అమ్మ మీద నాన్న మీద నీకు భక్తి ఉండొచ్చులే. అంతకంటే గొప్ప భక్తి ఎవరి మీద ఉండాలి? ఎస్, దేవునికి మహిమ కలిగే మాట ఏదో రాయి. నో డౌట్, ఆకాశం ముందు అయినా భూమి మీద వీళ్ళు ఉన్నారు. ఆయన బట్టే వీళ్ళు ద్వారా మనకు కొంచెం మేలు పొందాం. కాబట్టి దేవుణ్ణి మేలును బట్టి మనము, దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో మనం ఆరాధించేలో ఇంకా ఎంత ఘనంగా అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం చూడండి, 8వ వచనం. అపోస్తల కార్యాలు 3వ.
ఎందుకు వెళ్ళాడంటే ఈ అనుభవం కూడా ఉంది అతనికి. వాడు దిగ్గున లేచి నిలిచి నిలబడ్డాడు. ఇదివరకు నిలబడలేకపోయినాడు. ఈ అనుభవాలు ఉన్నాయండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరుగుని ఇచ్చాడు. వాటిని నిలిచాడు. ఏ మనుషుడు ఆ చెరువులో తొయ్యాలంటే అవడానికి తొయ్యాలి, కర్రను గెండినట్టు. చేతులు కాళ్ళు పనిచేయవు. ఒక కర్రను, పెద్ద కర్రను దొంగను తోసినట్టు తోయలే మనుషుని. ఇప్పుడు వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు, అబ్బా ఎన్నెన్ని అనుభవాలండి. సో మెనీ ఎక్స్పీరియన్సెస్, ఎన్నెన్ని అనుభవాలు. నడుచుచు ఆరాధించాడు. మనం కూడా ఆరాధన చేద్దాం. వాడు కూడా పనికి మాలిన స్థితిలో ఉన్నాడు. ఆ 3వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి కూడా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. ఇక్కడ కూడా ఇదే వ్యక్తి కూడా అంతే. ఇది మొదటి మాట. అతనికి చేసిన మేలు కంటే, వారికి చేసిన మేలుల కంటే మనకి అనేక రెట్లు మేలు చేశాడు దేవుడు. ఎనలేని ఇహపరలోకాలకు సంబంధించిన ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు మనకి. ఇహపరలోకాలకి నీకు నీ ముక్కున కొంచెం బంగారం ఉంటే, నీ చేతికి బంగారం ఉంటే నువ్వు మురిసిపోతావు. నా అంతటిది లేదు, నా అంతటి వాడు లేడు అనుకుంటాను. ఈ కనపడుతున్నాడు మెడలోను. దానికంటే ప్రభు గొప్పవాడు కదా నీకు? వాటికంటే గొప్పవాడు కదా మనకి? నీ ఇంట్లోనూ, ఇనప పెట్టిలోను, బ్యాంకులో లాకర్స్లోను ఉన్నదానికంటే ప్రభు గొప్పవాడు కాదా నీకు? మురిపెము, మురిసిపోతాం, పొంగిపోతాం. ఇవి పెట్టుకోగానే మెడలోను చూసుకొని ఎంత థ్రిల్లింగో మనం. ఆయన జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అంత థ్రిల్లింగ్ మనలో. నిజముగా రక్షింపబడ్డ వాళ్ళకి అంత థ్రిల్లింగ్ ఉంటుంది. మోకరించినప్పుడు థ్రిల్లింగ్ ఉంటుంది. థ్రిల్లింగ్ అంటే ఆనందం. దేవుని ఇంటికి వెళ్ళటానికి, దేవుని మందిరమునికి వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు, మందిరం అంటే ఎంత సిగ్గు వేయట్లేదా? కొంచెం సిగ్గు అనేది లేదా నీకు? నంబర్ 1 అయితే అర్జెంటు, దానికి వెళ్ళవలసిందే. నంబర్ 2 అయినా వెళ్ళవలసింది, అర్జెంట్. అవి ఇక్కడ అర్జెంట్ ఏముంటుంది? మందిరానికి అర్జెంట్ ఉంటుంది ఎవరికైనా. వాటికి వెళ్ళకుండా ఆఫ్ చేయండి చూద్దాం. 1 కానీ 2 కానీ ఆపలేరు మీరు. ఇక్కడ అసలు నీ బ్రతికే నిర్లక్ష్యం. రాయల్గా ఫీల్ అయిపోతాం మనం. డ్రెస్ వేసుకొని రాయల్. నా నాతో క్లాస్ చదువుకున్నాడు. ఎప్పుడు కూడా ఇలా చూసుకుంటాడు. కోటేశ్వరరావు వీరవాస మందిర్లో ఉంటాడు. వాడు బాగున్నాడు. నిగనంగా ఆడుతూ ఉంటాడు నల్లగా. ఎప్పుడు కొబ్బు నూనె రాసేవారు తల మెరవదు. కొబ్బు నూనె రాయకపోతే తొందరగా ముసలోడు అయిపోతాం. కొబ్బరి నూనె చాలా మేలు చేస్తాను. నేను చూస్తాను ఎప్పుడు పైన పెట్టుకుని, పైన నల్లగా ఉంటా చూడండి. నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. దోస్ హూ అప్లై కోకోనట్ ఆయిల్, దేర్ హెయిర్ విల్ బి ఎవర్ గ్రీన్. వెంకటరత్న గారు హెయిర్ కూడా ఇక్కడ నల్లగా ఉంటుంది. పైన తల షోకులు కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. నిర్లక్ష్యం వద్దండి దేవుని మందిరానికి. మొదటి మాట అది. రెండో మాటకి వెళ్ళిపోదాం. చాలా టైం అయిపోయిందిగా. 6వ అధ్యాయం ఇక్కడే, యోహాను సువార్త 6వ అధ్యాయం 33 నుండి చదవాలి. అరే నిద్రపోతున్నావా? పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో అనెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు
అందుకు యేసు వారితో ఇట్లనెను, చాలు. జీవాహారమును నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ. ఎవరికి ఈ అనుభవం ఉందని వారి చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తేవారు ఇక్కడ ఉన్నారులేండి. అంటే నిత్యము జీవాహారమైన వాక్యం దగ్గరికి వెళ్ళాలి. మనకి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన స్వరం వింటాం మనం. మందిరంలో దేవుని దాసులు నిలబడినప్పుడు ఆయన యొక్క స్వరం వింటాం మనం. అలా వినట్లేకపోతే నీ చెవులు పనిచేయట్లేదని అర్థం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట. చెవులు బాగు చేయించుకోవాలి నువ్వు. ఈ డాక్టర్లు చేయరు. ఎవరు చేస్తారు? ఆ ప్రభువే చేయాలా. పరలోకము నుండి దిగి వచ్చినవాడు ఒక ఆయన మాట్లాడుతున్నాడు. లోకమునకు జీవమిచ్చు దేవుడు ఉన్నాడు మనకి. ఆహారమై ఉన్నదని మీతో, దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయితే ప్రభువా, వారు ఏమన్నారు? అయితే ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అయ్యా, మనకి 2 రకాలైన ఆహారం ఉంది భూమి మీద. ఒకటి చెప్పాలి మీరు. ఒకటి జీవాహారం, 2 క్షయమగు ఆహారం. క్షయమగు ఆహారం 27వ వచనం అక్కడే చదువు. చాలు. మనుష్య కుమారుడు దానిని మీకు ఒక అరగంట గంట గడపలేవో దేవుని మందిరంలో? క్షయమైన దానికి నీకు నీ పిల్లల కొరకు ఎంతో కష్టపడతావే. నా ఎంత మొనగాడు లేడనుకుంటావు కదా. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. మరి క్షయమైపోయేది పనికి మాలిన దాని కొరకు అంత కష్టపడుతుంటే నువ్వు అక్షయమైన ఆహారం మీకు ఇస్తాడు ఆయన. నిత్యజీవం కలుగు చేయు. ఏముంది అక్కడ? నిత్యజీవం కలుగు చేయు. కష్టపడతావా? కుర్చీలో కూర్చోడ కష్టపడాలా నువ్వు? ఫ్యాన్ కింద కూర్చోడ కష్టపడాలా నువ్వు? ఎవరన్నా ఇది అసలు వాక్యం బాగాలేదు. కష్టపడుతున్నాం మేము. రేపు శనివారం నాడు సత్యం గారు ఒక పూట రండి అన్న, మీటింగ్ ఉందన్న. పోనీ అక్కడికి వెళ్తుంటే కష్టపడుతున్నట్టు వాక్యం వింటాకి. మనం ఎక్కడికి వెళ్ళట్లేదే. కాబట్టి ప్రియుడా, 2 రకాల ఆహారాలను ఏ ఆహారం ప్రాధాన్యత ఇస్తున్నావు? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికినప్పుడు అటుపైన క్షయమగు ఆహారం దొరుకుతుంది నీకు. క్షయమగు ఆహారం దొరుకుతుంది. అక్షయ ఆహారం కొరకు కష్టపడాలి మనం. దాని కొరకు ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి జీవాహారము, అది అక్షయ ఆహారానికి మరొక పేరు జీవాహారము. నా వద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు. హౌ గ్రేట్ ఇట్ ఈజ్. డూ యూ హ్యావ్ సచ్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? ఈ అనుభవం నీకుందా? కిక్ కిక్ అరే బాత్రూంలో కానీ ఏదో మధ్యలో తలుపు తీసేసి చూస్తాడేమో. ఫోన్ కిక్కి అంటుందండి. అంటే ఇది వస్తుంది ఏంటది, దానికి మెసేజ్ వస్తుంది. అరే ఎవరు, ఏ మెసేజ్? నీ స్థాయి ఎక్కడ? నీ ఫోన్ స్థాయి ఎక్కడ? నీకు వచ్చే మెసేజ్ల స్థాయి ఎక్కడ? ఏ బాబు, నీ స్థాయి ఎక్కడ? నీ ఫోన్కి వచ్చే మెసేజ్ల స్థాయి ఎక్కడ? వి ఫర్గెట్ అవర్స్. మనం మర్చిపోతాం. వెర్రి వేషాలు వస్తూ ఉంటాం మనం. ఫోన్కి ఎన్ని నిమిషాలు ఖర్చు పెడతావు తెలుసా నువ్వు? కిక్ కిక్. మనుషులు వెళ్ళిపోతారు ఫోన్ పట్టుకుని పెద్ద ద్వారలో, మందిరంలో. వెళ్ళొద్దు.
ఈ సమయం నా సహోదరుడు, మా అన్నయ్య, మా ఆంటీ ప్రార్థనలో ఉంటుంది. 1 గంట వరకు ఫోన్ తీయదు ఆవిడ అనే గుర్తింపు దేవునికి మహిమ కలిగే రీతిగా నీ జీవితం ఉండాలి. నేను వాడచ్చు, ఇదేంటిది మీ కొరువులు నా కొరువులు అంట. ఎవరైనా మందిరానికి వస్తుంటే, ఎవరు ఫోన్ చేస్తుంటే తప్పనిసరి తీస్తాను అంతే. సచ్చినా తీను, సచ్చిన తర్వాత తెస్తారా ఎవరైనా? నన్ను గురించి గొప్పగా చెప్పుకోవట్లేదు కానీ ప్రియులారా, కొంచెం మనం ఎలా ఉంటే ఎంత బాగుంటుందో. మధ్యలో వెళ్ళిపోతుంది. జీవాహారానికి అంటే నువ్వు ఎదగలేదు, మరగుజ్జు మనిషి నువ్వు. జీవాహారం ఇచ్చే దేవుని సన్నిధి నుంచి ఆకలి తీరుతుంది. మనకి ప్రాధాన్యత ఇవ్వలేము మనం. ఆదివారం నాడు పనికి ప్రాధాన్యత ఇవ్వలేరు. కొంతమంది ఉన్నారు మందిరంలో 10 కిలోమీటర్లు నడిచి మందిరానికి రావటం అంటే తేలిక కష్టమా? నువ్వు పక్కన వీధిలో ఉండి నువ్వు వస్తే గొప్ప కాదు. నాకు బాధ వచ్చింది ఇవాళ. 10 కిలోమీటర్ల నుంచి రావాల్సి వచ్చిన ముందు బయలుదేరాల. దేవునికి ఇవ్వాలి. కైసరుకు దేవుని సమయం దేవునికి ఇవ్వండి. ఒక ఆవిడ ఈ ప్రక్కనే ఉంటుంది. మరి యు ఆర్ లేట్ అని పెట్టాను మెసేజ్ నా బిడ్డకి. షీ ర్యాన్, పరిగెత్తుకు వచ్చేసింది ఆవిడ. ఒక ఆవిడకి పెట్టాను మెసేజ్. షీ సో సిన్సియర్. ఇంకా కొంచెం నడిచే ఎత్తున తోలుతారని, నడవద్దని ఎవరు అని సామెత ఉంది. రమేష్ గారికి ఏం చెప్తాను నేను? ప్రియుడా, జీవాహారం అంటే డబ్బుతో కొనలేము మనం, కులంతో కొనలేము, మతంతో కొనలేము, ఉద్యోగాలతో కొనలేము. దీన్ని ప్రభు సన్నిధి పరిశుద్ధ గ్రంథం ఇస్తుంది. దేవుని యొక్క మందిరంలో గడుపుతుంటే జీవాహారం దొరుకుతుంది మనకి. కొన్ని వారాలు మందిరాన్ని రాకుండా నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా? కొన్ని వారాలు మందిరానికి రాకుండా ఇతను పిల్లలు పెంచేస్తున్నాడు. పిల్లల్ని పెంచేవాళ్ళు మందిరానికి రారు. ప్రభువుని నమ్ముకోలేదు వాళ్ళు, రారు. నేను నాలో ఏం లోపం ఉందంటారు వాళ్ళు. ప్రభుకు హృదయం ఉందరు కానీ ఎవరు కానీ నేను అన్నీ చేస్తున్నాను కదా. ఆ పరిసయుడు కూడా అయితే నీకు ఒకటి, అతను కూడా యవనస్తుడు కూడా అధికారి అయిన గొప్పవాడు, ఒక గొప్ప ఉద్యోగి, అన్నీ నీకొకటి. అదొకటే నేను ఒప్పుకోను. నా పెళ్ళం కొరకు, నా పిల్లల కొరకు చాలా కష్టపడిపోతున్నాను. ఇక్కడ మాత్రం నాకు ఎక్సెప్షన్ కావాలి, అమెండ్మెంట్ కావాలి. దేవునికి వ్యతిరేకంగా చెప్తాం మనం. కాబట్టి ఇక్కడ జీవాహారం గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. మొదటి మాట ఏంటి? నన్ను అడుగుతుంది మహాలక్ష్మికి జవాబు చెప్పాలి నేను అందరికంటే ఎక్కువగా. అన్నయ్య గారు మరోసారి చెప్పండి అంటుంది, నా చెవులే చెప్పంటుంది. మంచి ఆసక్తి కలిగిన బిడ్డ. అది మిగిలినోడికి బాధ వస్తుంది. ఇప్పుడు మేమంతా ఎలా కనపడతాం మీకు అంటారు. అలా ఇదే భావించొద్దు. ఏకసంతాగ్రహులు ఉంటారు. ఒక్కసారి చెప్పగానే అర్థమైపోదు, వంట పట్టేస్తుంది. నాలాంటి బడుగుదాయిలకి అలాగ మా ఇద్దరు ఒకటే. కొంచెం లేటుగా అర్థమవుతుంది మహాలక్ష్మికి నాకు. రెండోసారి మూడోసారి చెప్తాను కానీ అర్థం కాదు. సరే, జీవాహారము కొరకు మనము ఆయన ఇస్తున్నాడు కనుక క్షయమగు ఆహారం కంటే జీవాహారం ఎంత గొప్పది. ఫోన్ దగ్గరికి వెళ్తావు కదా నువ్వు, బైబిల్ దగ్గరికి వెళ్తున్నావా? ఎన్ని మార్లు వెళ్తున్నావు? ఫోన్ దగ్గరికి వెళ్ళినంతగా వెళ్తావా? నీ ఫోను నీ మెడలో నుంచి, నీ జేబులో నుంచి తీసి, నీ కింద జేబు పై జేబులో నుంచి తీస్తావు నువ్వు. మా స్వరాజ్ గారు కూడా అంతే. ఆయన అతీతుడా ఏంటి? నేను కొంచెం తక్కువ ఆయనకంటే. కీక్ అంటే చూడండి వ్యక్తుల్లో. నో, జీవాహారానికి మొదట జీవాహారమై ఉన్న మనల్ని జీవించేవాడిగా చేశాడు ఆయన. రెండవ మాట, జీవాహారం ఇచ్చిన దేవునికి
ఇహపరలోకాలకు హక్కుదారుడిగా ఆయన కొరకు ఈ జీవాహారం తిన్నవాళ్ళు దేవుని కొరకే జీవిస్తారు. మిగిలిన అక్షయమైన పనికి మాలిన దాని కొరకు అంతగా మనం ఇస్తాం, పనిచేస్తాం. అంతగా దీని తర్వాతే ఈ వాక్యం తదుపరి దేవుని మందిరం వెళదాం, వాక్యం ఉంటుంది, నా భాగం ఉంటుంది అక్కడ డెఫినెట్గా. తమిళనాడు గారు నాతో చెప్తారు అప్పుడప్పుడు, దేవుడి వాక్యం నాతో మాట్లాడుతుందండి. సామాన్యమైన విశ్వాసం కలిగిన ఆయన కూడా దేవుడి వాక్యం అంటే ఎదిగిపోయానని చెప్పుకునే వాళ్ళకంటే ఆయన సామాన్యుడే అంటాను నేను. కాబట్టి దేవుని వాక్యం మాట్లాడుతుందండి. వాక్యం దగ్గరికి వెళ్ళినా మాట్లాడుతుంది. అలాగే బతుకుతున్నాను నేను. జీవాహారం రెండవ మాట. టైం అయిపోలేదా? అయిపోయింది. 53వ వచనం చూడండి, అక్కడ అదే అధ్యాయంలో 53. చదువు, అలసిపోయావు. అది జీవాహారం అంటే అది. నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందుండును, నేను వాని యందు. ఆదివారం రాని వాళ్ళు ఆదివారం నిర్లక్ష్య పెట్టి తప్పదు. ఆదివారం నా కొడుకు అయ్యో స్కూల్కి వెళ్ళిపోతున్నాడని బాధపడుతుంది. పొద్దుట ఫోన్ చేసి ఒక ఆవిడ, నా మనసు ఇంకా బలలో పాలు పొందే వయసు రాలేదు అతనికి. ప్రియ సహోదరి, జీవాహారమైన దేవుణ్ణి పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వెళ్దాం, మందిరానికి వద్దాం. జీవాహారం బలలో పాలు పొందటం అంటే మనం జీవాహారం పాలు పొందుతామని అర్థం. నా శరీరమును తిని నా రక్తమును త్రాగితేనే మీలో మీరు జీవం గలవారు, జీవిస్తున్న వారు అవుతారు, నిత్య జీవానికి అర్హులు అవుతారు. రెండో మాట. మూడో మాట చివరిగా, చాలా టైం అయిపోతుంది, సమయం తక్కువ, భారం ఎక్కువ. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. మూడవ అనుభవం ఏంటంటే, కుమారుని చూసి ఆయనందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్యజీవం. ఇంతవరకు రెండు అంతలా అవి భౌతికంగా మనకు కనిపిస్తాయి. అమ్మ వింటున్నారు కదా? అనగా స్వస్థత ఇచ్చేవాడు, పాపాల నుంచి విడుదల, రోగాల నుంచి విడుదల. స్వస్థతలు లేవని కాదు, స్వస్థతలు ఉన్నాయి. అవి లేకపోతే ఇక్కడ నువ్వు నేను బతకవు, ఇక్కడ ఉండవు. శారీరక స్వస్థతలు కూడా ఉన్నాయి. స్వస్థత శాలలకు వెళ్ళక్కర్లేవు. మనకున్న శాలలో చాలు అద్భుతాలు చూడటానికి. సోది చెప్పే స్త్రీల దగ్గరికి వెళ్ళొద్దు. ముఖ్యంగా సోది చెప్పే స్త్రీలు ఈ వేషం వేస్తారండి. వాళ్ళు నన్ను క్షమించండి. ఇళ్లలో పని చేసుకుని ఒక అమ్మాయి ఉండేది, నాకు తెలుసు, బ్యాంక్ కాలనంత పనిచేస్తుంది. ఇప్పుడు వేషం వేసుకుంది, వైట్ డ్రెస్ వేస్తుంది, కంప్లీట్ వైట్, ఏ సేవకురాలు లేదనమాట అండి. ఒక ఆత్మను రక్షించలేదు. ఇంటింటికి వెళ్ళి ఆదివారం చేస్తుంది. ఆదివారం అంటే అడుక్కోవటం. నేను బాదుకురాలని చెప్తే అడుక్కుంది, బతుకుతుంది. మొగుడిని పిల్లలు పెంచితే అలాగా. అటువంటి వాళ్ళు వేషధారణ ఇళ్ళకి రానివద్దు, బాదుకురాల కింద వస్తుంటే. కొంతమంది ఉన్నారు, బుధవారం మార్కెట్ సంత రోజులు వెళ్ళి వైట్ డ్రెస్లను ఏమంటారు తెలుసు? ఆదివారం అంటారు దాన్ని, మరో భాషలో, హైందవ భాషలో. ఆదివారం అంటే ఇలా అడుగుతారు, 10 రూపాయలు అండి, 20 రూపాయలు అడుగుతారు. బోళమని చూడలేదు మీరు ఎప్పుడు? ఒక ఫ్యామిలీ భీమవరంలో ఉంది ఫ్యామిలీ, వాళ్ళు భక్తులు, బాదుకురాండ్రు, ఇలాంటి వాళ్ళు మోసగాళ్ళు, పొట్టకొరకు బతికేవాళ్ళు బాదుకురాండ్రు. నమ్మవద్దు, ఇళ్ళకి రానవద్దు. మీ నెత్తి మీద ఎక్కించుకోద్దు, మెళ్ళ మీదన వాళ్ళని. అయ్యో పాపం జారిపడద్దు. వేషమైన చూడాలి కదా, భక్తి లేకపోతే. అందుకు వేషం వేసుకుంటారు వాళ్ళు. వేషాన్ని బట్టి మోసపోతామని మనం. నో నో, అలా చేయొద్దు మీరు. కాబట్టి ఇక్కడ ఆయనందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్య జీవం పొందుటే మూడవది నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి అర్హులుగా చేశారు.
మాట్లాడుకుంటే ఇంకా కొంచెం సమయం దొరకదుగా మనకి. కాబట్టి మొదటిది ఏం చేశారు? పాప రోగా నుంచి అమ్మ కొంచెం వెనక్కి వచ్చి ముందుకు వచ్చాయమ్మ, నువ్వు ముందుకు వచ్చే. పాపరోగా నుంచి విడుదల ఇచ్చాడు. రండి, అందరూ అటు చూడక్కర్లేదు. పాపరోగా నుంచి విడుదల ఇచ్చాడు. శారీరక రోగా నుంచి కూడా రెండు మాటలు చెప్పండి. రెండవది, జీవాహారమైన దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. శరీర సంబంధమైన క్షయమగు ఆహారం అది. దానికంటే విలువైందేంటి? అక్షయ ఆహారం. అందుకే బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. నీ కొడుకులకి కూతుర్లకి రెండ్రా నాన్న మటన్, చికెన్, పలావ్, మిక్స్డ్ పలావ్, మిక్స్డ్ బిర్యానీ అది పెట్టకపోవడం. నీ బైబిల్ చదివితేనే ఈరోజు టిఫిన్ చేయాలి. అలాంటి అలవాట్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడి నుంచి నేర్చుకోండి. తల్లిగా నీవు, తండ్రిగా నీవు, మరి బాబు ఇది క్షయమైపోయే ఆహారం రా. బైబిల్ చెప్పేది నా మాటలు కాదు. 5వ అధ్యాయం 6వ అధ్యాయాలు ఉంది అది. 6 అధ్యాయాలు ఉన్నాయి. దానికంటే ముందు వద్దు చాలు. దానికంటే ముందు రీడ్ ద బైబిల్. నీ చదువెందుకు? నా స్నేహితుడు గొబ్బల నాగభూషణం అని గీత కార్మికులు వాళ్ళు. చదువెందుకు? సంకనాక 10 గోవులు కాసుకున్న పాయసుందరు పెద్ద చదువుకోవాలేంటి? గేదెలు మేపుకుంటే చాలదాని వాడాడు. మంచి కవి, కండక్ట్ చేసి రిటైర్డ్ అయిపోయాడు. నాకు 3 ఏళ్ళు పెద్ద సీనియర్. వీరవాసనం ఎంత హాస్టల్ మేట్స్ మేము. కాబట్టి ప్రియ సహోదరి, క్షయమగు ఆహారం కొరకు మనకు కష్టపడక్కర్లేదు. అక్షయమైన ఆహారం. రెండవది అక్షయమైన ఆహారం. అంతే. రెండవది చెప్తున్నాను, జీవాహారం ఆయన. మూడవది చివరికి జీవమునిచ్చ రాజ్యం కూడా ఆరాధన చేసుకుందాం. ఈ 3 మాటలు రావాలి మీ నోటంట. భారంతో రావాలి, గ్రహింపుతో రావాలి.